శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. రవీంద్ర భారతిలోనే ఎక్కడో ఒక డ్రామా వేస్తున్నారు. ఆయన వేస్తుంటే చాలా మంచి పేరు వచ్చింది. ఆవిడ చప్పట్లు కొడుతున్నారు థియేటర్లో. ఆ డ్రామా చూడటానికి కె రాఘవ్ గారు వచ్చారు. కె రాఘవ్ గారు అంటే గురువు గారిని, మా దాసనారాయణరావు గారిని, కోటి రామకృష్ణని దర్శకులు చేసిన నిర్మాత. తాత మనవడు కోటి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ నిర్మాత. ఇంకా చాలామందిని చేస్తున్నాడు. రాజశ్రీ గారిని డైరెక్షన్ చేశాడు. తర్వాత ఇప్పుడు ఆదిత్య డైరెక్షన్లో ఈ ప్రశ్నకు బదులేది అనే సినిమా తీస్తున్నాడు ఆయన. ఇది చూసిన తర్వాత, డ్రామా అయిన తర్వాత, అందరూ చప్పట్లు కొట్టిన తర్వాత ఆయన్ని డ్రామా అయిన తర్వాత పిలిచి, బాగా చేసావయ్యా, నువ్వు మా సినిమాలో యాక్ట్ చేస్తూ ఉంటాడు. అయ్యో అదృష్టం సార్, దానికోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు బాబు మోహన్ గారు. అంటే సరే, ఆ ఫేస్ ఒక టిపికల్ ఫేస్ కదా, అందరికీ నచ్చేది. ఆయన వచ్చేటప్పటికి సరే రేపు మర్నాడు రమ్మన్నారు. ఆయన రమ్మని వచ్చిన తర్వాత అక్కడ అటు వెళ్ళిన తర్వాత అక్కడ పొట్టి మల్లయ్య ఏదో క్యారెక్టర్ అది. దాంట్లో ఈ ప్రశ్నకు బదులేది సినిమా. ఆదిత్య డైరెక్టర్. ఆదిత్య అంటే మన కోటి రామకృష్ణ దగ్గర పనిచేసేవాడు, రైటర్ కూడాను, అప్పలాచారి గారి తమ్ముడు. ఓకే. ఆదిత్య అంటే చెప్పాలి మనం. ఏమండి, అతనికి రాఘవ్ గారికి పడల. ఈ సినిమా జరుగుతుంటే ఏదో ఇప్పుడు ఆయన ఒకటి చెప్తాడు, ఈయన ఒకటి చెప్తారు, గురువుగారు ఎన్ని పడి ఉంటాడు, ఈ లెక్కనే కోటి రామకృష్ణ ఎన్ని పడి ఉంటారు. అంచేత నిర్మాత అనేవాడు తను ఏదో కావాలనుకుని చెప్తూ ఉంటారు, అది మనం అడ్జస్ట్ అవ్వాలి. ఆదిత్య గారు అడ్జస్ట్ అవ్వలేక సినిమా వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు ఏదో అసిస్టెంట్ని పెట్టుకుని రాఘవ్ గారు ఫినిష్ చేశారు సినిమా. ఫినిష్ చేసిన తర్వాత ఏం చేశారంటే కోటి రామకృష్ణ పిలిచాడు. ఎడిటింగ్ రూమ్లో పిలిచి, రామకృష్ణ కొంచెం చూడిది, మరి అతను వెళ్ళిపోయాడు, నేను ఫినిష్ చేయించాను, అందుకని ఒకసారి ఎడిటింగ్ చూసి ఏదన్నా మార్పులు చేర్పులు ఉంటే చెయ్యి రామకృష్ణ అన్నాడు. అలాగే గురువుగారు అంటూ ఒక కూర్చు చూశాడు. చూస్తూ బాబుమోహన్ చూశాడు. అందులో ఏం భలే చేస్తున్నాడండి ఈయన అన్నాడు. అదే ఎత్తనే పిలిపిస్తాను నీకు, కొత్తగా మన డ్రామాలో చూసి తీసుకొచ్చి వేయించాను ఈ వేషం అన్నాడు. బాగున్నాడు సార్ అన్నాడు. ఈ తర్వాత హీరో, దీంట్లో ఈ ప్రశ్నకు బదులేదు హీరో రాజశేఖర్. ఈ రాజశేఖర్ కూడా తీసుకెళ్ళి రామకృష్ణ కూడా బాగా చెప్పాడు ఈ బాబుమోహన్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఆహుతి అనే సినిమా తీస్తున్నాడు రాజశేఖర్ గారితో. ఆహుతి అనే సినిమా తీస్తుంటే అక్కడ ఈ రాజశేఖర్ చెప్పాడు, కోటి రామకృష్ణ దృష్టిలోనే పడ్డాడు. అక్కడ మంచి వేషం ఇచ్చాడు ఆయన. వేషం ఇచ్చేటప్పటికి అతను అక్కడ కూడా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. నచ్చేది ఇప్పుడు బాబు మోహన్ అనే టిపికల్ క్యారెక్టర్, ఒక డార్క్ పర్సనాలిటీ ఎంటర్ అయ్యాడు ఇప్పుడు ఇక్కడ. జనరల్గా సినిమాలకి బ్రైటు, ఫెయిరు ఇలా ఉంటారు కదా, దానికి అన్నిటికీ తిరగ రాసినోడు బాబు మోహన్. తన పెర్ఫార్మెన్స్ తోటి నిలబెట్టుకున్నవాడు బాబు మోహన్, అది మనం చెప్పుకోవాలి. దీని తర్వాత వేసిన సినిమా అంకుశం. అందులో పాయే పాయే అంటూ ఉంటారు కదా, ఆ మేనరిజం తోటి ఇతనికి విపరీతమైన పేరు వచ్చేసింది బాబుమోహన్కి. ఇక అక్కడి నుంచి 9 సినిమాలు వచ్చినాయండి. అంకుశం అయిన వెంటనే 9 సినిమాలు బుక్ అయ్యాడు ఇమ్మీడియట్గా. బాలచంద్రుడు, వెంకటేష్తో బొబ్బిలి రాజా, ఇద్దరే, ఆదిత్య 369, ఆ ఒక్కటి అడక్కు, కర్తవ్యం, తర్వాత స్టూవర్ట్పురం పోలీస్ స్టేషను, తర్వాత అప్పులు అప్పారావు, కూలీ నంబర్ 1, ఇన్ని సినిమాలు 9 సినిమాలు బుక్ అయ్యాడు. బుక్ అయ్యి బిజీగా ఉండిపోయాడు. బిజీగా ఉంటే ఒకసారి దాసనారాయణరావు కవర్ చేశారు, డేట్స్ కావాలని. డేట్స్ ఖాళీ లేవు సార్, 9 సినిమాలు. ఎవరు మేనేజర్ అడుగుతారు కదా, ఆయనకు కాదులే. ఏంటంటే ఖాళీ లేవు సార్, చాలా సినిమాలు ఉన్నాయి, నాకు డేట్స్ లేవు సార్ అని చెప్పాడు. వెంటనే ఆయన కోపం వచ్చింది. ఇమ్మీడియట్గా ఊరుకోరు ఆయన, ఒకసారి రా అన్నాడు. రావడేటప్పటికి గురువుగారు అంటూ వెళ్ళాడు. ఆయన వెళ్ళేటప్పుడు గురువుగారు అంటే భక్తి అక్కడ వెళ్ళేటప్పటికి, ఎరా నాకే డేట్స్ లేవంటావా? అయ్యో సార్ మీరే చెప్పండి సార్, ఇదిగో ఇన్ని సినిమాలని చెప్పి సినిమా పేర్లన్నీ చెప్పాడు. కరెక్టేరా, వచ్చినప్పుడే మనం ఏ సినిమాని నో డేట్లు లేవు అని నీ నోటితో అనకూడదు ఎప్పుడు కూడా. అంచేత ఎలా అడ్జస్ట్ చేయగలమనే చూసుకోవాలి. అంచేత నువ్వు కొత్త కాబట్టి గబుక్కులు లేవని చెప్పేస్తున్నావు, లేవని ఎవరికి చెప్పబాకు. ఎప్పుడైనా సరే ఎలా అడ్జస్ట్ చేయగలవో చూడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను నీకు విను.
నాకు మామగారికి కావాలి సినిమాకి. ఉమ్, మామగారు ఆ సినిమా చేస్తున్నాం మనం, ఉమ్, ఎడిటర్ మోహన్ ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో. ఏమండి దాంట్లో కోట శ్రీనివాసరావు కాంబినేషన్లో సినిమా చేయాలి. ఏ నువ్వు డేట్స్ ఇస్తే నువ్వు తప్ప ఎవరో కరెక్ట్ కాదు దానికి. అంచేత ఈ సినిమా నీకు బాగుంటుంది, నువ్వు ఒక పని చేయి, ఇప్పుడు నేనే అడ్జస్ట్ చేసుకుంటా, నువ్వు 9 సినిమాలకు డేట్లు ఇచ్చావు కదా, అందులోంచి ఒక్కొక్కటి పీకు. ఉమ్, పీకితే వచ్చిననుకో మళ్ళీ రెండోసారి ఇంకో 2 రోజులు కావాలంటే అప్పుడు ఇంకోసారి పీకు. అలా ఇచ్చేసి డేట్లు ఇచ్చావనుకో నేనే అడ్జస్ట్ చేసుకుంటా, నీ సంగతి తెలుసు కాబట్టి అని వాళ్ళకు కూడా నేను కావాలంటే నేను మాట్లాడి పెడతాను అని చెప్పి, ఇలా డేట్స్ అడ్జస్ట్ చేయాలి, నువ్వు సినిమాని మాత్రం వద్దనుకోబాకు, ఎప్పుడు కూడా వచ్చినప్పుడే మన ముద్దు వచ్చినప్పుడే సంకెక్కాలి, బాహుమాను గుర్తుపెట్టుకొని పోది అని చెప్పి ఆయన సలహా ఇచ్చారు. ఆ సలహా వేదమంత్రంలో పనిచేసింది. మామగారికి ఇచ్చాడు. మామగారులో కోట శ్రీనివాసరావు ఫస్ట్ కాంబినేషన్ స్టార్ట్. ఈ గోచి పెట్టుకుని టీచ్ చేసే క్యారెక్టర్ కోట శ్రీనివాసరావు గారిని. కోట శ్రీనివాసరావు గారు రిచ్ క్యారెక్టర్ నుంచి రోడ్డు అరుగు మీదకి వచ్చే క్యారెక్టరు, అప్పుడు ఈయన ఏడిపించేస్తాడు. ఆ కాంబినేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది దానికి. ఏమండి తర్వాత ఒక్కొక్క టర్నింగ్ పాయింట్, ఆహుతి ఒక టర్నింగ్ పాయింట్, మామగారు ఒక టర్నింగ్ పాయింట్. మామగారు అసలు బెస్ట్ టర్నింగ్ పాయింట్ జీవితానికి. కరెక్ట్. వాళ్ళ కాంబినేషన్స్కి దాదాపు 60. మీరు చెప్పిన 9 సినిమాలు కూడా మంచి హిట్లు, అన్ని హిట్లే. అసలు ఇతని మీద సంవత్సరానికి 70-80 పిక్చర్లు చేశాడంటే నమ్ముతారు మీరు? బాబు మోహన్. అందరూ భయపడిపోయారు. కామెడీ సెక్షన్ అంతా కూడా ఏంటి ఇలా ఎమర్జ్ అయిపోతున్నాడు, ఇచ్చేస్తున్నాడు అని చెప్పి మొత్తం భయపడిపోయారు. ఇలాగ వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇలా ఉంటుండగా ఎస్వి కృష్ణారావు రెడ్డి గారు ఏమైందో ఒకసారి ఆ సినిమాలు చేస్తున్నాడు. మాయలోడ్ అనే సినిమా వచ్చింది. మాయలోడ్ అనే సినిమా రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక పాట రికార్డ్ చేశాడు. ఆ ఏం క్లాష్ వచ్చిందో రాజేంద్ర ప్రసాద్ గారు ఆ సాంగ్కి చేయట్లా, సౌందర్యతోటి. మరి కృష్ణారెడ్డి గారు కూడా చాలా పట్టుదలతోటి బాబు మోహన్ ఎక్కడో షూటింగ్లో ఉంటే పిలిపించి, నువ్వు ఈ సాంగ్ చేయాలి. నేనేంటి సార్ సాంగ్ చేయట్లేదు సార్ అన్నాడు. అదంతే, నువ్వు చేస్తున్నావు, సౌందర్య గారు హీరోయిన్ నీకు అని చినుకు ఏదో ఉంది కదా, ఆ సాంగ్ చేశారు. చేస్తే అది ఆ ఒక్క సాంగ్ కూడా సూపర్ హిట్ అయిపోయి ఆ సినిమాలో అది విపరీతమైన క్రేజ్ తెచ్చేసింది బాబు మోహన్కి. అక్కడి నుంచి మొత్తం ఆయన ప్రతి క్యారెక్టర్ సాంగ్ డిమాండ్ చేసింది. తర్వాత కొత్త కూరుంటాయి ఎమ్మో ఇట్లాంటి పాటలు. అంటే ఇక పాటలకి ఇప్పుడు కమెడియన్కి ఎక్కడైనా ఇదివరకు రేలం గారు వాళ్ళు పాటలు చేసేవాళ్ళు, కానీ ఆ తర్వాత మళ్ళీ క్రేజ్ వచ్చింది మన బాబు మోహన్ గారికి వచ్చింది. ఎక్కువగా బ్రహ్మానందం గారు కూడా పాటలు పాడలేదు, మీరు గుర్తు చేసుకోలేదు ఏమండి. ఆ తర్వాత వచ్చింది ఒక బాబు మోహన్ గారికే వచ్చింది. ఇక సుత్తివేలు జంటకు కూడా పాటలు లేవు ఏమండి, జంటగా ఉన్నాం ఏమండి. ఇది మనం గ్రహించాలి. అంటే ఒక బాబు మోహన్ అనేవాడు ఎంత స్థాయికి ఎదిగాడో దీన్ని అనుకోవచ్చు ఏమండి. ఇది అయిన తర్వాత ఇక సినిమాల గురించి చెప్పక్కర్లేదు. సంవత్సరానికి దాదాపు ఫుల్ బిజీగా అందరినీ భయపెట్టేలాగా అందరూ భయపడిపోయారు. ఏంటి ఇలా వచ్చేస్తున్నాడు ఏంటి అని అందరూ భయపడేట్టుగా చేశారు. ఇప్పుడు రామారావు గారి మీద అభిమానంతో 1999లో 96లో రామారావు గారు చనిపోయారు. 99లో చంద్రబాబు గారు రామారావు గారి అభిమానంతో పార్టీలోకి ఆహ్వానించారు. ఆహ్వానిస్తే 99లో ఆందోళన నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక షూటింగ్కి వెళ్ళినప్పుడల్లా గన్మ్యాన్స్ తీసుకెళ్తుంటే వార్త వస్తుంది. వీళ్ళందరికీ కూడా ఇదైపోయిందంట, షూటింగ్లో ఉన్న అదర్ కమెడియన్స్కి. వచ్చి ఇలా వెళ్తాడు కదా, కొంచెం ఇచ్చేస్తాడు కదా, హడావిడి చేస్తాడు కదా బాబు మోహన్ గారు. వచ్చేటప్పటికి అలా ఆ పరిస్థితిలో ఉండగా ఎమ్మెల్యేగా బాగానే ఉంది. మళ్ళీ 2004లో కూడా సీట్ ఇచ్చారు. 2004లో సీట్ ఇస్తే అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చారు. క్యాబినెట్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత సర్వీస్ బాగా చేశారని విన్నాను సార్. పేదవాళ్ళ దగ్గర నుంచి ఒకసారి అయితేనంటే ఈయన ఎలాగా పట్టుబట్టేవాడు అంటే, ఈయన ఆధ్వర్యంలో మరి ఎమ్మెల్యే ఫండ్స్తో కట్టించాడు. 15 కోట్లు పెట్టి పాలిటెక్నిక్ కళాశాల ఒకటి కట్టించారట, కాలేజీ. 15 కోట్లు ఈ ఫండ్స్ అవి ఉంటాయి కదా. కట్టించిన తర్వాత దానికి రోడ్డు లేదట. రోడ్డు కావాలంటే ఇంజనీర్స్ ఎంత చెప్పినా వెయిట్ లేదట.
నెగ్లెక్ట్ చేస్తున్నారు. నాకు పలానా రోజు కావాలి, పలానా రోజు ఎవరు వింటలేదంట. ఒకసారి వెళ్ళి మీరు వేస్తారా, లేకపోతే సీఎం దగ్గర కూర్చుని, సెక్రటరీ దగ్గర కూర్చుని మిమ్మల్ని రేపటిలోగా నేను అక్కడ కూర్చుని సస్పెండ్ చేస్తాను మీకు ఇంజనీర్ని అంటే, అప్పుడు ఒక అరగంటలో మార్కింగ్ చేశారు. మార్కింగ్ చేయాలి ముందు రోడ్డు. తెల్లారేటప్పటికి అక్కడ కూర్చుని మన ఇది తీసి రోడ్డు వేయించాడు. ఆ రోడ్డు కాలేజీకి వెళ్ళటానికి రోడ్డు లేదట అక్కడ. ఓకే, అంటే రిమోట్ ఏరియా అనుకుంటాను అది. అదే దాంట్లో ఎక్కడ కట్టించారట ఆయన. ఇది ఇలాగా సిన్సియర్గా చేశారండి బాబు మోహన్ గారు మినిస్టర్ అయినప్పుడల్లా. అంటే ఒక బాధపడేవాడు, పేదవాడు ఎలా బాధపడతాడో తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి వాళ్ళే రాజకీయంలో ఉండాలండి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఫైట్ చేయటం తెలుసు. తర్వాత ఈ 2009లో పార్టీ ఓడిపోయింది, బాబు మోహన్ గారు కూడా ఓడిపోయారు. మూడోసారి హ్యాట్రిక్ కొట్టకుండా. ఎవరు? బాబు మోహన్ గారు మూడోసారి. 2 సార్లు గెలిచారు, 1999, 2004. 2009లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఆయన ఇది వచ్చింది, బాబు మోహన్ గారు ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత 2014 ఇక 2014లో ఇక సీటు రాలే ఆయనకి చంద్రబాబు వల్ల. ఇప్పుడు డివైడ్ అయిపోయింది స్టేట్ డివైడ్ అయిన తర్వాత కేసీఆర్ ఎలక్షన్స్ పెట్టాడు. ఇప్పుడు కేసీఆర్ పిలిచి సీట్ ఇచ్చాడు, అప్పుడు గెలిచాడు, ఎమ్మెల్యేగా గెలిచాడు మూడోసారి. గెలిచిన తర్వాత సర్వీస్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ ఈక్వేషన్స్ ఉంటాయి కదండి. ఈక్వేషన్స్ నెక్స్ట్ ఎలక్షన్ 2019 వచ్చేటప్పటికి ఈయన ఎక్కడో చెక్కులు పంచుతున్నాడు పేదవాళ్ళకి, వసూలు చేసి తను సర్వీస్ చేస్తున్నాడు బాగా. నియోజకవర్గానికి అన్నీ బాగా చేస్తున్నాడు, పేరు వచ్చింది. అంటే 2 సార్లు గెలిచాడంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదండి. అంచేత చెక్కులు పంచుతుంటే అర్జెంటుగా కేసీఆర్ గారు రమ్మన్నారని కవర్ వచ్చిందంట. వెళ్తే ఐఎమ్ సారీ బాబు మోహన్, నేను ఈసారి సీటు వేరే వాళ్ళకి ఇస్తున్నాను అని నువ్వు చేయలేదు అని చెప్పాడంట. నేనేం చేశాను సార్ అన్నాడు. అదంతే, దానికి సమాధానం చెప్పలేము అని చెప్పేసి ఆయన సీట్ ఇవ్వాల. కోపం వచ్చి అప్పుడు బీజేపీలో చేరాడు. బీజేపీలో చేరితే బీజేపీ వాళ్ళు సీట్ ఇచ్చారు. బీజేపీ సీట్ ఇస్తే నల్గొండ నుంచి అక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయాడు. అంటే మరి బీజేపీ అంత స్ట్రాంగ్ కాదు కదా, లోకల్ పార్టీలే స్ట్రాంగ్ కదండి. బట్ సర్వీస్ ఓరియంటెడ్ అని మాత్రం బాగా పేరు తెచ్చుకున్నాడు బాబు మోహన్. అంటే అనేకమైన కారణాలు కావచ్చు ఓడిపోవటానికి. అంచేత పర్సనల్ దీంతో కాదు, పార్టీ యొక్క ఇది కూడా ఆధారపడి ఉంటుంది గెలవటానికి కానీ ఇది కానీ. అది అయిన తర్వాత 2012 ఓడిపోయాడు. అలాగే ఇప్పుడు బీజేపీలోనే ఉన్నాడు ఆయన. ఏమండి, ఇలా ఉంటుండగా ఇప్పుడు ఒకేసారి ఎలా జరుగుద్దో తెలియదు, మంచి చెడు ఒకేసారి జరుగుద్ది అంటే చూసారా. అలాగే 2 కొడుకుల్లో ఒక కొడుకు బైక్ యాక్సిడెంట్లో చనిపోయాడు. బైక్ యాక్సిడెంట్లో చనిపోతే అసలు కంప్లీట్ అంటే అనవసరమైన కారణానికి ఒక అదే స్లోప్ ఏదో ఉందటండి. ఆ స్లోప్ అంటే బ్రేక్ పడక వెళ్ళిపోయి అలా పడిపోయాడటండి, తలకి దెబ్బ తగిలి. అంటే ఈ యాక్సిడెంట్ జరగటం అసలు ఎలా జరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితులు ఒక్కోసారి జరుగుతూ ఉంటాయనికి ఇది ఉదాహరణ. కోట గారి బాబు కూడా సేమ్. ఆ తర్వాత సేమ్ కదా, ఇట్లాగే ఏమండి. అది ఓఆర్ అనుకుంటా, అది అవుటర్ రింగ్ రోడ్. అది కూడా రోడ్ యాక్సిడెంట్. అది రోడ్ యాక్సిడెంటే, ఆంజనేయ ప్రసాద్. ఏమండి, అంటే వీళ్ళిద్దరూ నటన కాంబినేషన్లో కాకుండా, అంటే కోట గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఆ తర్వాత ఆయన. ఏమండి, ఇలా ఉంటుండగా ఇద్దరు కొడుకులు పోగొట్టుకున్నారు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి రూమ్ నుంచి బయటకు రావట్లే బాబు మోహన్ గారు. అప్పుడు ఈవి సత్యనారాయణ గారికి తెలిసింది. ఈవి సత్యనారాయణ గారికి తెలిసి వెళ్ళి, బాబు నువ్వు ఇలా కూర్చుంటే ఎలాగా, ఇప్పుడు జరుగుతూ ఉంటే ఎట్లాగా, అంచేత ఆ బాబు ఆత్మ శాంతించాలంటే నువ్వు ఇలా కూర్చుని బాధపడితే కాదు, నువ్వు మళ్ళీ యాక్షన్లోకి రావాలి. నేను ఇక్కడికి వెళ్తున్నాను, నేను మన బ్యాంకాక్ రాజేశ్వర్ సినిమా చేస్తున్నాను, ఎవడికోల వాడిదనే సినిమా చేస్తున్నాను, అందరూ ఉన్నారు. అంచేత నువ్వు కూడా వస్తే కొంచెం రిలీఫ్గా ఉంటుంది నీకు, నాతో కొంతకాలం గడిపితే కానీ ఒక చేంజ్ ఓవర్ ఉంటుంది నీకు. అంచేత ఇక్కడ ఇలా ఇన్ బిట్వీన్ 4 వాల్స్ నువ్వు కూర్చోకూడదు,
రానాయన అని చెప్పేసి బలవంతంగా చేశాడు. నేను నాకు వద్దులేండి సార్, సినిమా వద్దులేండి సార్ అన్నాడు. లేదు, నువ్వు వస్తే తప్ప నీకు మంచి క్యారెక్టర్ ఉంది. అప్పటివరకు క్యారెక్టర్ లేదు, అసలు క్యారెక్టర్ రాయలే ఆయన బాబుమోహన్కి. అంటే బాబుమోహన్ రాయలేదంటే అందులో రాలా, తీసుకెళ్ళాడు బ్యాంకాక్లో. తీసుకెళ్తే అప్పటికప్పుడు క్రియేట్ చేసి క్యారెక్టర్ ఎవరికో వాడేది. బ్యాంకాక్లో ఒక నెల 15 రోజులు ఎంతో 2 నెలలు ఉన్నారు. కొంచెం బయటపడ్డాడు. బయటపడి అక్కడి నుంచి దాంట్లోకి పడిపోయాడు. ఆ తర్వాత కోట శ్రీనివాసరావు గారు కొడుకు పోయాడు, ఆంజనేయ ప్రసాద్, ఆర్టిస్ట్ కూడా ఆయన. ఒక్కడే వారసుడు, ఇంకెవరు భార్య పిల్లలు మనవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన కూడా పడితే ఆయన కూడా ఇలాగే తీసుకెళ్ళాడు ఆయన, ఈవి సత్యనారాయణ గారు. ఇద్దరిని బాధ్యత వహించాడు. అందరూ చాలామంది బాబుమోహన్కి ఒక్కడికే అనుకుంటారు, కోట శ్రీనివాసరావు కూడా తీసుకెళ్ళడం నాకు తెలుసు. అది ఐ వాజ్ దేర్. అప్పుడు ఉన్నప్పుడు ఇలా కోట శ్రీనివాసరావు నేను తీసుకెళ్తున్నాను, ఆయన కొడుకు పోయి ఉన్నారు కదా నాతో చెప్పాడు ఆయన. ఈవి గారు నేను కోట గురించి చెప్పినప్పుడు బాబుమోహన్ కదా అన్నారు, ఎవరో కామెంట్ చేశారు. కానీ ఇద్దరిని ఆయనే తీసుకెళ్ళాడు. ఏం చేద్దంటే వాడు పెర్మనెంట్ ఆర్టిస్టులు. ఈవి సత్యనారాయణ గారి సినిమాలో ఈ కామెడీ గ్యాంగ్ మొత్తం ఉంటుందన్నమాట. కామెడీ ఆర్టిస్టులు అందరూ ఆయన క్యారెక్టర్ లేకపోయినా క్రియేట్ చేసి మరీ రాస్తారు. ఇలాగా ఒక కొడుకుతోటి ఇప్పుడు ఉదయ్ భాను అనే కొడుకు, అతను కూడా 2-3 సినిమాల్లో వేషాలు వేశాడు. అతను కూడా ఆ ఉదయ్ భాను అనే అతను మాత్రం మిగిలాడు. ఏమండి ఇప్పుడు ఈవిడ భార్యాభర్తలు ఇద్దరు బాగా వెల్ ఆఫ్, ఇద్దరు ఆవిడ దుబాయ్ నుంచి వచ్చేసారు. ఈ కొడుకు పోయిన తర్వాత వీళ్ళిద్దరూ హ్యాపీగా అన్యోన్యంగా ఉంటూ, తర్వాత ఈ సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి ఎక్కడికన్నా ఏదన్నా వెళ్తూ ఉంటాడు. ఇప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు బాబుమోహన్ గారు. వస్తే మళ్ళీ నిలబడి, మళ్ళీ ఎలక్షన్లో నిలబడి బీజేపీ తరఫు నిలబడి గెలుద్దామని అనుకుంటున్నాడు ఆయన. గెలిస్తే మాత్రం ప్రజలకు మేలే చేస్తాడు ఆయన బాబుమోహన్ గారు, సందేహం లేదు. ఎందుకంటే ఆయన ఏ సర్వీస్ చేశాడో చాలా ప్రేక్షకులు చెప్పుకున్నారు అక్కడ. పేద ప్రజలు చెప్పుకున్నారు. చెక్కులు పంచుతుంటున్నారు. 500-600 చెక్కులు పంచాడంట ఆయన ఒక ఊళ్ళో, కేసీఆర్ గారు పిలిచిన రోజుని. ఇది బాగా అప్పుడు కూడా వచ్చింది ఇది. ఏమండి ఇలాగా వాళ్ళ బాగా జరిగింది. ఆయన ఏం చేద్దంటే ఒక చిన్నగా స్టార్ట్ అయిన జీవితం కష్టపడి కృషి చేసి తన టాలెంట్ తోటి ఉద్యోగం చేస్తూ, భార్యాభర్తలు ఉద్యోగం చేస్తూ తన పిల్లల్ని పెంచుకుంటూ, ఈయనకి అదృష్టం కలిసి వచ్చింది. సినిమాలు తన టాలెంట్ ప్రూవ్ చేసుకుని కామెడియన్గా ఒక అగ్రస్థానంలో నిలిచాడు ఆయన. దాదాపుగా 970-1000 సినిమాలు చేసిన నటుడు ఈయన. ఏంటి షార్ట్ పీరియడ్లో. అంచేత వీళ్ళ బాబుమోహన్ గారి గురించి మనం ఇక కోట గారు కానీ బాబుమోహన్ గారు కానీ వీళ్ళందరూ కూడా, ఆయన కూడా 700 సినిమాలు చేశాడు ఆయన. ఆయన టిపికల్ క్యారెక్టర్స్ కూడా చేశారు కాబట్టి. బ్రహ్మానంద గారు 1000 పైన చేశాడు ఆయన. ఆలీ 1000 పైన చేశాడు ఆయన. ఇప్పుడు మన కమెడియన్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పుకోవాల్సింది అందరూ కూడా. ఇది బాబుమోహన్ గారి కథ.